అసలు నువ్వు ఎందుకు ఇంటికి వచ్చావు సోనీ అని కౌశికి సోనీని నిలదీస్తూ ఉంటుంది. అంటే సార్ ఇంకా ఒక కొటేషన్‌ని ఫైనల్ చేయలేదు మేడం. అందుకే ఆ కొటేషన్‌ని ఫైనల్ చేసి సంతకం తీసుకోవటం కోసం నేను ఇంటికి రావాల్సి వచ్చింది అని సోనీ చెప్తుంది. చూడు యువరాజు సోనీని గదిలోకి తీసుకువెళ్ళి ఆ కొటేషన్ ఏదో ఫైనల్ చేసేసి సంతకం చేసి సోనీని పంపించేసేసేయి. ఆ ఫైల్ మొత్తం చెక్ చేసి పంపించేసేయి అని కౌశికి చెప్తుంది. రా సోనీ అంటూ యువరాజు సోనీని తన గదిలోకి తీసుకువెళ్తాడు. ఇక నిషి మండిపడుతూ చాలా చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ సోనీ యువరాజ్‌ని గదిలోకి తీసుకువెళ్ళి ఏం చేస్తుందో ఏంటో అని కిటికీలో నుంచి బాల్కనీ డోర్‌లో నుంచి చూస్తూ ఉంటుంది. యువరాజు ఫైల్ చూస్తూ ఉంటే కింద పడేసిన సోనీ కావాలని అబ్బా! అని కేకలు పెడుతూ ఉంటుంది. ఏమైంది సోనీ ఏమైంది? అని యువరాజ్ ప్రశ్నిస్తూ ఉంటాడు. ఉండండి సార్ నేను తీస్తాను అని కిందికి వంగి అబ్బా! అని కేకలు పెడుతూ నడుం పట్టేసింది సార్ నడుం పట్టేసింది అని సోనీ తెగ నటిస్తూ ఉంటుంది. అయ్యో! అస్సలు లేవలేకపోతున్నాను, కదలలేకపోతున్నాను, ఇంచి కూడా కదలలేకపోతున్నాను సార్ అని సోనీ నటిస్తూ ఉంటుంది. అప్పుడే ఇదంతా నిషి, వైజయంతి, ధాత్రి, కేదార్ బాల్కనీ డోర్‌లో నుంచి అద్దంలో నుంచి చూస్తూ ఉంటారు. ఆగు సోనీ నేను బాంబ్ రాస్తాను అని యువరాజ్ అంటాడు. సార్ ఇక్కడ సార్ ఇక్కడ అని సోనీ నడుముకి రాయించుకుంటూ ఉంటుంది. ఇక యువరాజ్ సోనీ నడుముకి రాస్తూ ఉంటే ఇదంతా చూస్తున్న ధాత్రి, కేదార్, నిషి చాలా షాకింగ్‌గా మండిపడుతూ ఉంటారు. వెంటనే నిషి పరుగులు పెడుతూ డోర్ ఓపెన్ చేసుకొని యువరాజ్ అంటూ అరుస్తూ వస్తుంది. ఏమైంది నిషి అని యువరాజ్ ఏమీ తెలియనట్లు అడుగుతూ ఉంటాడు. ఏం చేస్తున్నావు యువరాజ్ అంటూ నిషి వచ్చి నిలదీస్తూ ఉంటే యువరాజు చాలా తేలిగ్గా కొటేషన్ చూస్తున్నానంటూ అబద్ధం చెప్తాడు. దాంతో నిషి వెంటనే యువరాజ్ చెంప పగలగొడుతుంది. దాంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటే యువరాజు వెంటనే నిషి చెంప పగలగొడతాడు. ఇక ఇదంతా చూస్తున్న సోనీ అయితే నేను ఏదైతే అనుకున్నానో అది జరిగిపోయింది. నా ప్లాన్ సక్సెస్. వీళ్ళ మధ్య ఇక గొడవ స్టార్ట్ అయిపోయినట్లే. ఈ దెబ్బకి నిష్కకి యువరాజ్ దూరం అయిపోయినట్లే. నా ప్లాన్ సక్సెస్ అని సోనీ చాలా సంతోషంగా చూస్తూ ఉంటే అందరూ చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు.